హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో వచ్చేసాను. నిజంగా ఈ పాస్తా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ వైట్ సాస్ పాస్తా మాత్రం నిజంగా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా సింపుల్గా చేశాను, చాలా యమ్మీగా కూడా ఉంది. పిల్లలు టిఫిన్కి, స్నాక్కి ఏదైనా కొంచెం కొత్తగా అడుగుతున్నారా? అయితే ఒక్కసారి వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేశాను. ఎక్కువగా కష్టపడక్కర్లేదు అండ్ ఎక్కువ ఐటమ్స్ వాడట్లేదు. నార్మల్ ఇంట్లో ఉండే వెజ్జీస్ తోటే చేశాను అండ్ చీజ్, మిల్క్, మైదా అంతే. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీ దగ్గర ఏమేం వెజ్జీస్ ఉన్నాయో అవన్నీ చాప్ చేసుకోండి. క్యాప్సికమ్, బ్రోకలీ, క్యారెట్, ఆనియన్ అండ్ స్వీట్ కార్న్ అవన్నీ చిన్నగా చాప్ చేసి పక్కకు పెట్టుకోండి. ఉంటే బటర్ వేసుకోండి, లేకపోతే ఆయిల్, గీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చీజ్, మిల్క్, మైదా ప్లేస్లో మీరు నార్మల్గా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. అండ్ లాస్ట్లో మిల్క్. మనము ఎక్కువ ఐటమ్స్ యూజ్ చేస్తలేము, ఇట్లా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి అన్నమాట. మనం సింపుల్గా మిరియాల పొడి, ఉప్పు దాంతో మాత్రమే చేస్తున్నాము. మీ దగ్గర ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇలా చేశాను. అండ్ నేను ఇందులో 2 టైప్స్ పాస్తాని తీసుకున్నా. యాజ్ యువర్ విష్, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. అవి కొంచెం అందులో సాల్ట్, కొంచెం ఆయిల్ లైట్గా వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోండి. పాస్తా అనేది ఒక 70% ఉడికితే సరిపోతుంది. అండ్ ఇందులో మనకి టేస్ట్ ఎక్కువగా వచ్చేది స్వీట్ కార్న్. దానివల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా యమ్మీగా ఉండే. అవి కూడా మంచిగా బాయిల్ చేసి పెట్టుకోండి. పిల్లలు ఎక్కువ వెజిటేబుల్స్ తినకపోతే ఇలా చేసి వాళ్ళకు కూడా పెట్టండి. కొంచెం వెరైటీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ లేదా గీ లేదా బటర్ వేసుకొని అందులో చాప్ చేసిన ఆనియన్స్, క్యారెట్, కార్న్ అన్నీ వేసుకొని మంచిగా వేపుకోండి. అది కుక్ అయిన తర్వాత అది తీసి పక్కకు పెట్టుకొని అందులో కొంచెం మైదా లేదా ఆట అది వేసుకొని కొంచెం వేపుకొని అందులో పాలు పోసుకోండి. అది కూడా మంచి బాయిల్ అయిన తర్వాత మనం ఫస్టే కుక్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్, క్యారెట్, ఆనియన్ అవి తీసి ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. అండ్ ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసుకోండి. ఉంటే మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవి వేసుకోవచ్చు. అండ్ అవి కొంచెం కుక్ చేసుకున్న తర్వాత మనం ముందే కుక్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా, అది కూడా వేసుకోండి. అంతా వేసుకొని ఒకసారి కుక్ చేసుకొని లాస్ట్లో చీజ్ వేసుకుంటే మన యమ్మీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై. ఇంకా హెల్తీగా కావాలంటే వెజిటేబుల్స్ ఎక్కువ, క్రీమ్, చీజ్ తక్కువ వేసుకోండి. ఈ సింపుల్ వైట్ సాస్ పాస్తా మీకు నచ్చిందా? అయితే కామెంట్లో చెప్పేయండి.